పలాస మన సీది అప్పలరాజు ఉన్నారు కదండి. అయితే సీది అప్పలరాజు ఏంటంటే అది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో 50,000 ఇది సంతకాలు చేసామని అదే పంపిస్తున్నాం అనుకుని హెడ్ ఆఫీస్ కనుకొని ఎక్కిస్తాను మాట్లాడతాను. అయితే అంతలో మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, దాంట్లో చూసాను. అతనికి తర్వాత కాల్ చేసిన, అది అయిపోయాక అన్నీ అయిపోయాక బయటకు వచ్చి కాల్ చేసిన. అరే ఏంది రాబాయ్, ఏంటి అయింది రాబాయ్, ఏంటి అదే 15 అదే 50 మంది సంతకాలు పెట్టారా ఏంటి అంటే, ఏం చెప్పమంటాం అన్న, అది 50,000 ఆ సావు మాకు వచ్చినట్టుగా ఉంది లాస్ట్కి, అలాంటి బాధలు పడ్డాము. ఏమైంది ఏటైందా అంటే చెప్పినప్పుడు ఎవడు 50,000 మంది ఎవరు సంతకాలు పెడతారు, ఎవడికి బాబు సంతం పెట్టరా అంటే చిరాకు పడతాడు వాడు, వచ్చేస్తాడు. తర్వాత ఏం చేసినామంటే ఒకళ్ళమే 10 సార్లు 40 సార్లు 50 సార్లు సంతకాలు పెట్టుకున్నాం. అవన్నీ ఏటవుతాయి ఇప్పుడు చూస్తాడు అన్నట్టుగా అలా పెట్టేసామంట. అలాంటి పరిస్థితి వచ్చింది సీదిరి అప్పలరాజుకి. ప్రతి గ్రామంలో అట్లా తీసుకుని రండి రా బాబు అంటే ఆడేం తీసుకుని వస్తారు, వాళ్ళు ఎవరికి సంతకాలు పెట్టండి. హే మీకు ఇంకా సిగ్గులేదు రా బాబు, ఇంక సంతకాలు అంటారు. ఒకడు గదిరెత్తుంటే ఎవరు గడిగడికి వెళ్తా సంతకాలు పెడతారు అలా అనడం. అలాంటి పరిస్థితి అనమాట వైసీపీకి సీదిరి అప్పలరాజుకి వచ్చిన పరిస్థితి పలాసలో. అలాగే అందుకుని అంటున్నాడు, అంటే మదం ఉంటే ఎలాగుంటది, అప్పుడులో ఎలాగుండేవాడు అంటే అది